ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అబద్ధికులు లేదా అబద్ధ ప్రవక్తలు కానీ, ఇక ఈ ఆల్రెడీ పడిపోయిన దూతలు కానీ, తర్వాత మనం 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూసుకున్న మిడతల వంటి జీవులు కానీ, తర్వాత రాబోతున్న కాలంలో అపవాదిని కూడా పెద్ద సంఖ్యలతో బంధించి 1000 సంవత్సరములు అక్కడే బంధించి ఉంచడానికి వాడబోతున్న ఈ అగాధం గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈ క్రమంలోనే ఆ పనిష్మెంట్ అంత చిన్న పనిష్మెంట్ ఏం కాదని కూడా నేర్చుకున్నాం. ఇది ఎటువంటి పనిష్మెంట్ అని మనం ఈరోజు కొన్ని మాటలు చూద్దాం. రెడీ అవ్వండి. చూడండి, గ్రహింపులోనికి రావాలి కొన్ని సంగతులు అని మనం నేర్చుకున్నామే. ఈ అగాధం గురించి ఇంకొక మాట కూడా ఇలా జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే, లోతైన గ్రహింపు కొన్ని విషయాల్లో మనకు కావాలి. ఇప్పుడు ఈ అబద్ధంను జరిగిస్తూ ముఖ్యంగా దేవుడు తమను కొనిన ప్రభువు అని గుర్తుంచుకోకుండా ఆ ప్రభువుని కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకుంటున్న ఒక అనుభవం ఉంది చూసారా. వారిని ఈ అనుభవంలో, ఏ అనుభవంలో? తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకుంటున్న అనుభవంలో ఉన్న వారిని వాక్యం వినిపిస్తుందా? ఈ విషయాలను ఈరోజు మనం గ్రహించి వాటిని గురించి ప్రార్థన చేసుకోవడానికి మనం సిద్ధమవుదాం. అదేంటంటే, గ్రహింపులోనికి రావడానికి మనకి దేవుడే గ్రహింపచే శక్తిని ఇస్తే తప్ప గ్రహింపులోనికి రాదు అని మనం నేర్చుకున్నాం కదా. అంతరిక్షంలో పక్షిరాజు జాడ గ్రహించలేకపోతే అది పశుప్రాయులు అని కూడా నేర్చుకున్నాం. ఆగూర్ అంటున్నాడు, నేను పశుప్రాయుడను. ఎందుకు? నాకు చాలా సంగతులు తెలీదు, చాలా సంగతులు గ్రహింపలేకపోతున్నాను, నాకు బుద్ధి కావాలి అని ఒక ఆగూరు. ఆయనేం చిన్న వ్యక్తి కాదండి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. సమూయేలు, సొలొమోను రాజంతటి వాడు రాసిన సామెతలతో పాటు ఆగూరు రాసిన సామెతలు కూడా చేర్చబడ్డాయంటే ఒకసారి ఆలోచిద్దాం. ఆగూరుకు ఎంత జ్ఞానం లేకపోతే సామెతలు రాస్తాడు, దానిని ఈ మహాగ్రంథంలోనికి, పరిశుద్ధ గ్రంథంలోనికి చేరుస్తారు అనే విషయాన్ని ఒకసారి గ్రహిద్దాం. అటువంటి ఆగూరు చెప్పుతున్న మాట, నేను పశుప్రాయుడను. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎవరు పశువులతో సమానం అంటే, గ్రహింపులోనికి రాకపోయినా, బుద్ధి రాకపోయినా వారు పశువులతో సమానమని చెప్పకనే తన మీద పెట్టుకొని చెప్తున్నాడు. ఇప్పుడు అంతరిక్షంలో పక్షిరాజు జాడ మనకి గ్రహింపులోనికి రాని సమయం ఏం జరుగుతుంది అనేది మనం ఒకటి తెలుసుకోవాలి.
అదేంటంటే చూడండి, మొత్తం 7 బూరలు పట్టుకున్నవారు కనిపించారు యోహాను గారికి. ఎన్ని బూరలండి చెప్పాలి? ఎన్ని బూరలు? 7 బూరలు. 7 బూరలు. ఈ 7 బూరల్లో 4 బూరలు ఒకవైపు, 3 బూరలు ఒకవైపు. చెప్తారా ఇలా? 4 బూరలు ఒకవైపు, 3 బూరలు ఒకవైపు. రైట్. ఇప్పుడు ఆలోచించండి. 4 బూరల యొక్క శ్రమలు ఒకవైపు, 3 బూరల యొక్క శ్రమలు ఒకవైపు. మనం ఇలా గనక డివైడ్ చేసుకోగలిగితే 4 బూరల శ్రమలు గతించిన తర్వాత ఆకాశంలో సూచనగా ఒక గొప్ప వింత కనపడుతుంది. అదేంటో ఈరోజు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. హల్లెలూయా. చూడు మళ్ళీ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దముల వంటి శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందటండి. ఆకాశము మధ్యన ఒక పక్షిరాజు ఎగురుతూ వచ్చిందట. ఈ పక్షిరాజు ఏదో గ్రహించిందండి. ఈ పక్షిరాజు ఆకాశం నుండి వచ్చి భూనివాసులకు సూచనగా ఏదో పలుకుతూ ఉంది. ఇక్కడున్న శబ్దం, ఇక్కడ చెప్తున్న శబ్దం ఎటువంటి శబ్దం? అయ్యో అంటున్న శబ్దం. అది కేవలం అయ్యో 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 మాత్రం కాదు. ఇది ఎటువంటి అయ్యో చెప్పనా? అయ్యో అంటూ గుండెలు బాదుకుంటూ చెప్పితే ఎలా ఉంటుందో ఇది ఆ ఫీల్తో వస్తున్న అయ్యో. అయ్యో పాపం అంటామే, ఇది అటువంటి అయ్యో కాదు. ఏదన్నా పడిపోయిందనుకోండి, చేతిలో జారిపోయిందనుకోండి, ఏమంటాం? అయ్యయ్యో అంటాం కదా. ఇది అటువంటి అయ్యో కూడా కాదు. ఈ పక్షిరాజు గడిచిన 4 బూరలప్పుడు రాలా ఆకాశ మధ్యలోనికి. కానీ భూమి మీదకి ఇక రాబోతున్న 3 శ్రమలు ఎంత భయంకరమైనవో ఈ పక్షిరాజు గ్రహించినందుకు వలన భూమి మీదకి వచ్చి అయ్యో 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 అంటూ శబ్దము చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇక 3 శ్రమలు
మొదటి శ్రమ, రెండవ శ్రమ, మూడవ శ్రమ అని వాక్యం ఏదైతే 3 శ్రమల గురించి మెన్షన్ చేస్తున్నారో, ఆ శ్రమలు ఇంకెంత భయంకరమైనవో మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ పక్షిరాజుకు అర్థమైందండి. మనం పక్షిరాజు యొక్క జాడ అంతరిక్షంలో తెలియట్లేదు అనుకున్నాం కదా. ఇదిగో అటువంటి పక్షిరాజుల జాబితాలో ఆకాశం మధ్యలోనికి వచ్చిన ఒక పక్షిరాజు ఇస్తున్న సూచన, అయ్యో 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 అంటూ. ఈ శబ్దమును బట్టి, ఈ అలర్ట్నెస్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం, ఇక రాబోతున్న 3 శ్రమలు చాలా భయంకరమని. ఎందుకు ఈ అలర్ట్నెస్ మనకి రావాలి అంటే, చూడండి, సాధారణంగా మనం ఇలా అంటాం, చచ్చిపోతే అయిపోతుందండి, ఎందుకండి ఈ భూమి మీద బ్రతకడం, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. చనిపోయిన తర్వాత అంత ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారా లైఫ్? చనిపోవడము అంటే ఏదో భూమి మీద ఒక జీవితం అయిపోయింది, ఇంకా మిగిలిన జీవితం అంతా హ్యాపీ అన్నట్టు కాదు నాన్న. భూమి మీద నీకు ఇవ్వబడిన కృపాకాలంను నువ్వే అంతం చేసుకుంటున్నావని అర్థం. మారడానికి దేవుడిచ్చిన అవకాశమును, మారడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఇచ్చిన అవకాశమును నీ చేతులారా నువ్వే అంతం చేసుకుంటున్నావని అర్థం. ఏనాడైనా ఇటువంటి కపటపు ఆలోచన నీ ఆత్మను బట్టే నీకు కలుగుతుంది అంటే నీకు నీవే హాని చేసుకుంటున్నావని అర్థం. నీకు నీవే హాని చేసుకునే ఉద్దేశములు కలిగి ఉండుట కంటే క్షమాపణ కొరకు ఆయన పాదములు చేరి ఆయన రక్తము చేత కడగబడి ఆయన ఆజ్ఞల చొప్పున బ్రతకడమే మేలు. ఎందుకంటే మృతుల లోకమును సహా దేవుడు రెండవ మరణానికి అప్పగించబోతున్నారు. ఆ మాటకొస్తే కడపట నశింపచేయు శత్రువైన మరణం కూడా రెండవ మరణానికి అప్పగించబడబోతుంది. కొన్నిసార్లు కొన్ని కంపెనీలు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల్లో విలీనమైపోతాయి తెలుసా. కొన్ని ఎక్కువగా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఒక్కొక్క కంపెనీని ఇంకొక పెద్ద కంపెనీ కొనుక్కున్నప్పుడు ఈ 2 కంపెనీలు కలిపే పనిచేస్తాయి. అలా మరణం, మృత్యులోకం అన్నీ కూడా రెండవ మరణమైన అగ్నిగంధకములతో మండే గుండమైన రెండవ మరణంలో విలీనం కాబోతున్నాయి. అప్పుడు అది ఇంకెంత భయంకరంగా ఉండబోతుందో ఆలోచిద్దాం. నేను అంటున్నాను, భూమి మీద కలగబోతున్న 3 శ్రమల కంటే కూడా ఈ రెండవ మరణం అనేది ఇంకా భయంకరమని. ఇప్పుడు
ఇప్పుడు ఆలోచిద్దాం. భూమి మీదకి అయ్యో అంటూ గుండెలు బాదుకుంటూ ఒక బాధను వ్యక్తపరుస్తున్న ఒక స్వరం వినబడుతుందే. పక్షిరాజుకు అర్థమైంది ఇక రాబోతున్న శ్రమలు భయంకరమని. ఈరోజు ప్రశ్న, రాబోతున్న 3 శ్రమలు భయంకరమైన ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? ఆ పక్షిరాజు గ్రహించిన గ్రహింపు ఈరోజు నీకు వస్తుందా బిడ్డ? వచ్చినా మంచిది, రాకపోతే మంచిది కాదు, రావాలి. అందుకే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? గ్రహింపులోనికి గనక రాకపోతే దయచేసి గ్రహింపచేయు శక్తి కలిగిన దేవుణ్ణి వేడుకుందాం. ఆ శ్రమలు ఎంత భయంకరమో తెలియచేయమని. మనం మాత్రం తెలుసుకుంటే సరిపోతుందా? అనేకులకి తెలియచేయాలి. ఎవరు తెలియచేస్తారు? భూమి మీదకు ఒక పక్షిరాజు భూమి మీదకు రాకుండానే ఆకాశం మధ్యలో ఉండి అయ్యో అయ్యో అని తెలియచేస్తుంటే, ఒక పక్షి రాజు వలె గనుక ఆయన సన్నిధిలో ఉంటున్న అనుభవంలో గనక ఉండగలిగితే నువ్వు కూడా ఈ భూమికి తెలియచేయకుండా ఉండలేవు. ఎవరిని చూసిన ఒక భారం కలుగుతుంది నాన్న. నాకెందుకులే, నా జీవితం బానే ఉంది కదా అనుకునే ఒక కంఫర్ట్ స్థితిలో ఉండలేవు. నేనంటాను నిద్ర పట్టదు. వాక్యం నేర్చుకోవాలని, వాక్యం చాటించాలని ఆశ కలుగుతుంది. స్టేజ్ ఎక్కి చెప్పడానికి కాదు నానా. భూమి మీద ఇటు అటు తిరుగుతున్న వారికి ఆకాశపు మధ్యలో ఒక సూచనగా నిలబడిన పక్షిరాజు చెప్తున్న స్వరం వలె రాబోతున్న మహా ఉగ్రత గురించిన బాధ నిన్ను భక్షిస్తూ ఉంటది. కుటుంబంలో ఉన్నవారిని చూసి ఎలా పోతే అలా పోని అనిపించదు. తెలిసిన వారు తెలియని వారు ఎవరైనా పర్వాలేదు, కృపాకాలంలో ఇంకా ఉన్న ప్రతి మనిషిని బట్టి ఒక బాధ్యత వస్తుంది. భూమి మీద నుండి ఆయన సంఘమును కదా ఆయన తీసుకుని వెళ్తారు. మరి ఒక పక్షిరాజుకి బాధ ఎలా కలుగుతుందండి? పక్షిరాజు దేని గురించి బాధ్యత వహించాలి? తన జాతి పక్షుల గురించే కదా. కానీ భూమినంతటినీ చూసి ఈ స్వరం చేయగలుగుతుందంటే ఈరోజు ఒక ప్రశ్న మన ముందుంది. అదేంటో తెలుసా? నీకు దేవుడు స్వరం ఇవ్వలేదా? కన్నులు ఇవ్వలేదా? రాబోతున్న శ్రమలను గురించి పలుకుతున్న పక్షిరాజు వలె రాబోతున్న దినముల గురించి పలికే బాధ్యత నీకు నాకు లేదా?
ఏం పలుకులు పలుకుతూ టైం వేస్ట్ చేస్తున్నావు నాన్న? ఏం పర్వాలేదు అనుకుంటూ కాలం గడిపేస్తున్న దినములు ఇక చాలు. బాధ్యత కలిగిన ఒక పక్షిరాజు ఆకాశంలో వచ్చి తనున్న స్థితిని గురించి చెప్పట్లా, ఆకాశంలో జరుగుతున్న సంగతుల గురించి చెప్పట్లా. మరే విషయములు చెప్పబోతుందంటే పరలోకంలో నిర్ణయింపబడిన తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయనే విషయాన్ని చెప్పుతుంది. ఏం నేర్చుకోవాలి మనం ఈ పక్షిరాజు నుండి అంటే, కృపాకాలం అయిపోతుంది కదా, నీ స్వరం దేనికిప్పుతున్నావు? ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికా? కొండె మాటలు మాట్లాడడానికా? టైం పాస్ చేయడానికి టైం లేదు. ఆలోచిద్దాం, గ్రహిద్దాం. పక్షి జాతుల్లో ఉన్న ఒక పక్షిరాజుకున్న బాధ్యత మనిషి జాతిలో ఉన్న మనకు లేకపోతే ఏం ప్రయోజనం? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అటువంటి బాధ, బాధ్యత సంఘముగా ఏర్పడుతున్న పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డకు కలగాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. మరి ఒకరు కూడా ప్రార్థన చేయండి. ఎదురు చూచువారు ఏ బలం పొందుతారు? నూతన బలం పొందుతారు. సూటిగా ఒక మాట చెప్పనా? నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగరాలి అంటే యెహోవా యొద్ద నుండి వస్తున్న నూతన బలం పొందాలి. చూడండి, అటువంటి నూతన బలం పొందిన వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారు. నిన్ను పక్షిరాజుకు సూచనగానే దేవుడు పిలుచుకున్నారు నాన్న. పిలువబడిన పిలుపులో ఆయన పోలికగా మారుతున్న అనుభవం ఉంది చూసారా? ఆయన పోలికగా ఉన్న అనుభవంలో పక్షిరాజు పోలిక కూడా ఒక అనుభవమే. పలుకుతారా? పక్షిరాజు పోలిక కూడా ఒక అనుభవమే అని పలుకుతారా? హల్లెలూయా. దీనికి కొంచెం లోతులుగా వెళ్ళాలి మనం. రెడీయా? హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు రెక్కలు ముడుచుకుని ఉంటే అది ఎగరలేదండి. పక్షిరాజు రెక్కలు ముడుచుకుని ఉంటే గురుత్వాకర్షణ శక్తిని బట్టి దాని అడుగులు భూమి మీదే ఉంటాయి. నువ్వు రెక్కలు చాపకుండా ముడుచుకుని ఉన్నంత సేపు శత్రువు నీతో పోరాడుతూనే ఉంటాడు. ఎలా పోరాడతాడు? నీ కాళ్ళు కట్టేస్తాడు, నీ చేతులు కట్టేస్తాడు, నీ నోరు కట్టేస్తాడు. దేనికైనా నీ మెడకి ఉరి అయ్యొచ్చు, దేనికైనా సాధ్యమే. అలా కాకుండా నీ రెక్కలు చాపి ఎగరడం స్టార్ట్ చేయి.
నీ కను దృష్టి యొక్క షార్ప్నెస్ విలువెంతో నీకు కనిపిస్తుంది. నువ్వు భూమి మీదే రెక్కలు కట్టుకుని అలా భూమి చుట్టూ తిరుగుతున్నంత కాలం భూమి మీద సంగతులే కనిపిస్తాయి. ఈ భూమి మీద ఉన్నదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం తప్ప లోకంలో ఇంకేముంది? వాక్యం చెప్తున్న సత్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గతించిపోతున్న లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేను అని చూపించుకునే డంబం దేవుని వలన పుట్టింది కాదు. కన్ను ఆశపడుతున్న ప్రతి దాన్ని కూడా కావాలనుకోవడం దేవుని వలన పుట్టింది కాదు. శరీరం కోరిన దాన్ని బట్టి తిరగడం దేవుని వలన పుట్టింది కాదు. వీటన్నిటిని విడిచిపెట్టు, దులిపివేయి. యెహోవా కొరకు ఎదురు చూడు. ఒక సమయం వస్తుంది, నూతన బలం పొందుకుంటావు. ఇప్పటి వరకు రెక్కలు చాపిన అనుభవం లేదే, ఎగిరిన అనుభవం లేదు కదా. ఇక ఎగరడం అంటే ఏమిటో చూసిన తర్వాత ఆకాశమంతా నీదే, ఎగరగలుగుతావు. ఏ బలమును బట్టి? నీ బలమును బట్టి కాదు, దేవుడు అనుగ్రహిస్తున్న బలమును బట్టి. దేవుడు అనుగ్రహిస్తున్న బలం నీకెందుకు వచ్చింది బిడ్డ? ఎలా వచ్చింది? నువ్వు ఎదురు చూసావు కాబట్టి. ఎదురు చూపు నీకు ఇంతవరకు భూమి మీదే ఉందా? అది ఇచ్చే బలం నిన్ను ఎగరకుండా చేయడానికి. ఏ బలం? నేత్రముల ద్వారా నువ్వు పొందుతున్న బలం ఉందే, ఆ బలం నిన్ను పట్టి లాగి ఇంకా భూమి పాతాళము కిందకి తొక్కుతుంది. శరీరాశలు నెరవేర్చుకుంటున్న బలముందే, ఆ బలం పాతాళములోకి తొక్కుతుంది. నువ్వు ఎగరకుండా చేస్తున్న నీ జీవపు డంబమును నువ్వు తొక్కి నిలబడాలంటే యెహోవా కొరకు ఎదురు చూడు. నూతన బలం కావాలి. లోకంలో ఉన్నదంతయు విడిచిపెట్టాలి అంటే నూతన బలం కావాలి. పక్షిరాజు యొక్క స్వభావం పూర్తిగా అర్థం అవ్వాలంటే రెక్కలు చాపాలి, ఎగరడం స్టార్ట్ అవ్వాలి. అది దాని బలమును బట్టి కాదు, దేవుడు అనుగ్రహిస్తున్న బలమును బట్టి. వారు అలయక పరుగెత్తి సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వారు అలయక పరిగెత్తుదురు, వారు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
రెక్కలు చాపి పైకి ఎగురుతున్న అనుభవం ఉంటే మరలా పరిగెత్తడం ఏంటి, నడవడం ఏంటి? అర్థం, నువ్వు ఫిజికల్గా భూమి మీద ఉంటావు, పరిగెత్తుతావు, నడుస్తావు, కానీ ఆత్మలో నువ్వు ఎగురుతున్న అనుభవంలోనే ఉంటావు. పక్షిరాజు వలె నువ్వు పైకి ఎగురుతావు అంటే అర్థం, ఈరోజు అర్జెంటుగా డ్రెస్సు పక్షిరాజు రెక్కలు కుట్టించుకుని ఎగరమని కాదు. హలో, నువ్వు భూమి మీద నడుస్తావు, భూమి మీదే పరుగులు పెడతావు, కానీ నీ కనుదృష్టి మారింది. నీ రెక్కలు ఇక్కడ లేవు, నీవు ఎగురుతూ ఉన్న అనుభవంలో ఉంటావు. అది నీ బలమును బట్టి కాదు, అది నూతన బలమును బట్టి, అది దేవుని యొద్ద నుండి వచ్చిన బలమును బట్టి. ఇదిగో ఇట్టి అనుభవం కావాలని ప్రార్థన చేద్దాం. అసలు పక్షిరాజు దేవునిలో ఏమై ఉన్నదో నేర్చుకుందాం. అప్పుడు కదా ఆకాశంలో ఎగురుతున్న అనుభవంలో ఉన్నప్పటికీ కూడా భూమి మీద పరుగులు పెట్టుట సాధ్యం. అప్పుడు కదా ఆకాశ మధ్యములో ఉన్నా సరే భూమి మీద నడవడం సాధ్యం. అప్పుడు కదా ఆ స్వరమును వినిపించుట సాధ్యం. ప్రార్థన చేసుకుందాం అక్క.